సిఎస్కే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సరే, కొద్ది రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం ఇష్టానుసారంగా డెమాలిషన్స్, ఆ తర్వాత ఇష్టానుసారంగా కోర్టు ధిక్కారాలకు పాల్పడుతున్నటువంటి రంగనాథ్ని ఆ పదవి నుంచి హైడ్రా కమిషనర్ నుంచి అర్జెంటుగా తొలగించాలి అని చెప్పేసి కూడా స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ వార్త ఒకసారి మీకు చదివించే ప్రయత్నం చేస్తా. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తక్షణమే తొలగించాలని చెప్పేసి కూడా తెలంగాణ చీఫ్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. రంగనాథ్ను తొలగించి ఆ స్థానంలో తగిన ప్రత్యామ్నాయ అధికారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు నమోదైన పలు కోర్టు ధిక్కారణ కేసులకు సంబంధించి కూడా హైకోర్టు జిల్లా స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా, చట్ట విరుద్ధంగా చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా పేద మధ్యతరగతి ప్రజలు ఇళ్లను కూల్చివేసి వారిని రోడ్డు పడేసిన వైఖరిని తీవ్రంగా నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో ఈ తీర్పు రావడం గమనార్హం అని చెప్పేసి కూడా మనకు మాట. రైట్, నిజానికి మనం చూస్తా ఉన్నాం కొన్ని నెలలుగా హైడ్రా భయం అనేది ఈ విధంగా వస్తూ ఉంది. సామాన్య ఇల్లుపై బుల్డోజర్ల పరిపాలన, బుల్డోజర్లు తీసుకుని వచ్చేసి వాళ్ళని ఎక్కడ కూర కొట్టేస్తే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా శని ఆదివారాలకు సంబంధించిన దాని మీద ఎంత భయభ్రాంతులకు గురి చేసినా మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా తన హైడ్రా అనేది తన మానస పుత్రిక అని చెప్పేసి హిట్లర్ దగ్గర ఉన్నటువంటి ఒక సంస్థని హైడ్రా ప్రైవేట్ అని చెప్పేసి హైడ్రా స్వయం ప్రతిపత్తిక సంస్థ అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి. అయితే దీని మీద హైడ్రాకి సంబంధించిన దాని మీద చాలా మంది డిమాండ్స్కి సంబంధించినటువంటి ఇండ్లకు సంబంధించిన ఓనర్లు అయితే స్థలాలకు సంబంధించిన ఓనర్లు అయితే వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టును ఆశ్రయించిన తర్వాత రంగనాథ్కి సంబంధించిన ప్రతిసారి కూడా ఆయన నోటీస్ పంపించడం, ఆయన కోర్టు ధిక్కారాలకు పాల్పడడం చూసిన తర్వాత ఒక్కసారిగా హైకోర్టు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందని స్పష్టంగా తెలుస్తుంది. దీనికి కారణాలకు సంబంధించిన దాంట్లో మనం ఒకసారి చూస్తే మొత్తం టోటల్ ఈ యొక్క హైడ్రాకి సంబంధించిన డిమాలిషన్స్ ఎట్లా ఉంటాయంటే ఆ డిమాలిషన్ సంబంధించిన ఏ విధంగా మొత్తం 4 కారణాలు కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. న్యాయ ప్రక్రియకు సంబంధించిన దాంట్లో సరిగ్గా పాటించకపోవడం, హైడ్రా అధికారులు కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేటప్పుడు ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడం, బాధితులు తమ వాదన చెప్పే అవకాశం కూడా ఇవ్వకపోవడం లేదని చెప్పేసి కూడా హైకోర్టు ఆగ్రహించింది. దీంతో పాటు సహజ న్యాయం అదే నేచురల్ జస్టిస్ కు సంబంధించిన సూత్రాలకు కూడా హైడ్రా విరుద్ధంగా వెళ్తుందని చెప్పేసి కూడా కోర్టు పేర్కొంది. దాంతో పాటుగా అధికారిక దుర్వినియోగం ఏదైతే ఉందో కోర్టు అభిప్రాయం ప్రకారం హైడ్రా అధికారులు తమకు ఉన్న అధికారాన్ని అతిగా ఉపయోగిస్తున్నారని, కొన్నిసార్లు చట్ట పరిమితులు దాటి కూడా హైడ్రా పనిచేస్తుందని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసిన మాట. దాంతో పాటుగా ఏ చట్టం కింద డిమాలిషన్ చేస్తున్నారో కూడా ఒక క్లియర్ గా లేకపోవడం, తర్వాత సరైన డాక్యుమెంటేషన్ కూడా లేకుండా చర్యలు తీసుకోవడం, ఇది ప్రజల హక్కులకు భంగం కలిగించే అంశంగా కోర్టు స్పష్టం చేసినటువంటి మాట. తర్వాత ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉంటాయో, ప్రజల హక్కుల ఉల్లంఘన, ఆస్తి హక్కు, జీవన హక్కు, ఇది కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కోర్టు గుర్తు చేసింది. దాంతోపాటు కోర్టు ఇచ్చిన ముఖ్య సూచనలు ఎలాంటి కూల్చివేతలైన నియమాలు తర్వాత నోటీసులు తప్పనిసరి, బాధితులకు సమయం ఇవ్వాలి, అధికారులు చట్ట పరిధిలో పనిచేయాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ అన్ని రూల్స్ ను అతిక్రమించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా పదవికి అనర్హుడు అని చెప్పేసి కూడా వెంటనే ఆ కమిషనర్ తొలగించాలని చెప్పేసి సిఎస్ కు స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఆయన పదవి అయితే పోతా. దాంతో పాటుగా కొన్ని అవినీతి ఆరోపణలు కూడా మనం చూస్తూ ఉన్నాం రంగనాథ్ మీద. గత కొద్ది కాలంగా ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు బ్యాచ్ గా తయారై హైడ్రా డిమాలిషన్ చేసేసి కూడా కొంచెం కొన్ని ప్రైవేట్ స్థలాలకు సంబంధించిన దాంట్లో రాత్రులు కానీ లేకపోతే శని ఆదివారాలు కోర్టుకు పనిచేయని స్థలంలో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు వెళ్తా ఉన్నారు, వెళ్ళేసి బుల్డోజర్ తీసుకుపోతా ఉన్నారు, ఆస్తులకు సంబంధించిన దాంట్లో ధ్వంసం చేస్తున్నటువంటి సందర్భం. ఇదే నేపథ్యంలో కూడా మీకు సందర్భంగా కూడా చెప్పాలి, గతంలో బతుకమ్మ కుంటకు సంబంధించి గవర్నమెంట్ భూమి అని చెప్పేసి, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అక్కడ హైడ్రా రంగంలో దిగడం, అక్కడ ఆ యొక్క చెరువును పరిరక్షించాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం ఎక్కడిదక్కడ తీసేసి అక్కడ ఒక చెరువును కూడా రెడీ చేసినటువంటి ప్రాంతం, చుట్టుపక్కల కూడా వాళ్ళు ప్లానిటేషన్ చేసినటువంటి. అయితే అక్కడ ప్రైవేట్ కేసు కావడం, కోర్టు అది ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించిన విషయం చెప్పడంతో ఒక్కసారిగా హైడ్రా అయితే కంగుతిన్న మాట వాస్తవమే. అక్కడ హైడ్రాకి సంబంధించినటువంటి బోర్డులు కూడా ఎత్తేసిన మాట వాస్తవం. అట్లాంటి ప్రైవేట్ స్థలాలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కోసమో లేకపోతే వాళ్ళకి డబ్బుల కోసమో అని చెప్పేసి డిమాలిషన్ చేయడం, అక్కడ కోర్టు నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం, కోర్టుకు తర్వాత వాళ్ళని పిలిచి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్న క్రమంలో కూడా కనీసం పట్టించుకోకపోవడం తోటి పూర్తిగా హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపుగా 6 నుంచి 7 సార్లు ఇప్పటికీ కోర్టు ధిక్కారణ హైడ్రా కమిషనర్ చేసిందని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చెప్తా ఉన్నాం, మొత్తానికి హైడ్రా రావడంతో చాలా మంది ఇక్కడ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అయితేనేది, లేకపోతే ప్రజల ఆస్తి హక్కుకు సంబంధించిన దాంట్లో కూడా విపరీతమైనటువంటి ఒక భయాందోళన నెలకొన్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు హైకోర్టు తీవ్రమైన ఆగ్రహ విషయాల మధ్య ఈరోజు హైడ్రా కమిషనర్ని తొలగించాలి, దాన్ని ఇంకా వేరే అధికారులు పెట్టాలని చెప్పి సిఎస్కే డైరెక్ట్ గా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ గా ఇక రంగనాథ్ లైఫ్ ముగిసిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.